ఓం గం గణపతయే నమః. మహాగణపతి యొక్క అవతార విషయాలలో ఇవాల్టి రోజు 32 అవతారాలలోంచి 7వ గణపతి అయిన సిద్ధ గణపతి గురించి చెప్పుకుందాం. ఈ సిద్ధి వినాయక స్వామి గుడి ముంబైలో ఉంది. అలాగే మనం పిలుచుకునే మన క్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడిని కూడా చెప్పచ్చు. ఆయన కూడా సిద్ధి వినాయకుడే, సిద్ధి గణపతి గుడి అని అంటాం ఆయన్ని. ఓం గం సిద్ధి గణపతయే నమః అనే మంత్రం ఈయనకి సంబంధించింది. భరణీ నక్షత్రం వారు ఈ ఆరాధన చేయడం వల్ల, ఈ గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల తొందరగా సన్మార్గంలో వెళ్ళడంతో పాటు కొంత చంచల స్వభావమైన స్థితిని పొంది ఉంటారు వారు జన్మతః. ఆ దోషాలు పోయి స్థిరమైన జీవన మార్గం కలుగుతుంది. ఈ సిద్ధ గణపతి యొక్క ఆరాధన వల్ల మంత్రసిద్ధి చాలా తొందరగా దొరుకుతుంది. ఎవరైనా ఏదైనా మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే ముందుగా ఈ సిద్ధి గణపతిని స్మరించుకుని ప్రార్థించి ఓం గం సిద్ధి గణపతయే నమః అనే మంత్రాన్ని కొన్నిసార్లు చేసి తదనంతరం వారి అనుష్ఠానంలోకి వెళ్తే ఆ మంత్రసిద్ధి తొందరగా దొరుకుతుంది. అలాగే ఈ సిద్ధి గణపతి యొక్క ఆరాధన మాత్రమే చేస్తే అష్టసిద్ధులు కలుగుతాయి. అష్టసిద్ధులు అంటే అనిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశత్వ, వశత్వ, ప్రాకామ్య, ప్రాప్తి అనే అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు కలుగుతాయి అని అంటారు. ఈ గణపతి యొక్క విశేష శక్తి సిద్ధి గణపతి అంటే ఎటువంటి వరాన్నైనా సిద్ధి పొందించే గణపతి. వరము అంటే ఈశ్వరుడి యొక్క కృప వల్ల వరం లభించడం మన తపశ్శక్తి యొక్క ప్రభావం. నేను తపస్సు చేశాను, విపరీతమైన తపస్సు చేశాను, ఈశ్వరుణ్ణి ప్రసాదించుకున్నాను, నాకు ఒక వరం అడిగేశాను, అయిపోయింది. కానీ ఆ వరాన్ని నేను అనుభవిస్తూ సంతోషంగా ఉండగలిగితేనే దాన్ని సిద్ధి అంటారు, లేకపోతే దాన్ని సిద్ధి అనరు. రావణుడు తపస్సు చేసి ఈశ్వరుడి యొక్క వరాన్ని పొంది కానీ ఆత్మలింగాన్ని, వరం అంటే ఆత్మలింగాన్ని పొంది దాన్ని సిద్ధి పొందలేకపోయాడు, గోకర్ణంలోనే ఉంచాల్సి వచ్చింది. అలాగే భస్మాసురుడు తన వామహస్తం ఎవరి మెత్తి మీదైనా పడితే ఆ హస్తం దానివల్ల భస్మం అయిపోతారు అనే వరాన్ని పొంది కానీ సిద్ధి పొందలేకపోయాడు. శత్రువు సంహారానికి మాత్రమే వాడుకుని ఉంటే బాగుండేది. ఆ సిద్ధి లేకపోవడం వల్ల తన మీద తను పెట్టుకుని నాశనం అయిపోయాడు. అలా వరం కలగడానికి ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు నేను హనుమాన్ చాలీసా 121 సార్లు చేస్తాను, యో